ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు డోర్ తెరవండి. ఏమండి, డోర్ తీయండి. గౌతమ్ గారు. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. డోర్ తెరవండి. ఏం చేస్తున్నారు మేడం? లోపల పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. డోర్ తీయకూడదు. పాపని కాపాడాలి సిస్టర్. డాక్టర్ గారిని బయటికి రమ్మనండి. డాక్టర్ గారు బయటికి వస్తే పాపను ఎవరు కాపాడతారు మేడం? ఆయన సర్జరీ చేయకూడదు. వెంటనే ఆయన బయటికి పిలవండి. అమ్మా హల్యా, నువ్వు ఆగు. సిస్టర్, మీరు వెళ్ళండి. ఏంటమ్మా హల్యా, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? సార్, ఆయన బయటికి పిలవండి సార్. ఆయన పాపకి ట్రీట్మెంట్ చేయకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది అది నేను రోడ్డు మీద వస్తున్నాను. మీ కార్ కింద పాప పడ్డం చూసి మీరు వచ్చి ఆటో వెనకాలే ఫాలో అవుతూ వచ్చాను. దయచేసి ఆయన బయటికి పిలవండి సార్. ఆయన ట్రీట్మెంట్ చేయకూడదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? గౌతమ్ ఎందుకు ట్రీట్మెంట్ చేయకూడదు అంటున్నావు? అది ఆయన తాగి అయ్యో భగవంతుడా, ఆయన తాగిన జ్యూస్ లో యామిని గారు డ్రగ్స్ కలిపారని వీళ్ళకి ఎలా చెప్పాలి? ఏంటమ్మా, పాపకి యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి ఆ టెన్షన్లో గౌతమ్ సరిగా ట్రీట్మెంట్ చేయడని టెన్షన్ పడుతున్నావా? అదేం లేదమ్మా, పాపకేం కాదని గౌతమ్ చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడుకో. అవునమ్మా, పాపకేం కాదు, నువ్వు కంగారు పడుకో. దేవుడా, వీళ్ళకి అసలు విషయం నేను ఎలా చెప్పాలి? ఎందుకు అందరూ అంతలా హడావుడిగా బయటికి వెళ్తున్నారు? మళ్ళీ యామిని గారు ఏం చేశారో ఏంటో. కాసేపటి క్రితం మణికొండ జంక్షన్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో ఓ 10 ఏళ్ల పాప తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది ఒక రిటైర్డ్ మిలిటరీ మేజర్ అని, ఆ ప్రమాదం తర్వాత ఆయనే స్వయంగా ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా? దురదృష్టం ఏంటంటే ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ డ్రగ్స్ తీసుకుని ప్రమాదంలో గాయపడిన పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఈ విషయం మీడియాకి ఎలా తెలిసింది? యామిని గారు ఎక్కడికి వెళ్ళారు? గౌతమ్ గారిని, అర్జున్ ప్రసాద్ సార్ని మీడియాకి ఇచ్చి పరువు తీస్తారా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ మేడం, యామిని మేడం లైన్లో ఉన్నారు. హలో, ఏంటి అహల్య, నా కోసం వెతుక్కుంటున్నావా? మీరెందుకండి మీడియాని పిలిచారు? ఇప్పటి వరకు మీరు చేసింది చాలదా? మీ మావయ్య ఏం చేశాడు, నీ భర్త ఏం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియాలి కదా. దయచేసి ఇదంతా ఆపండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ ఇంటి పరువుతో, ఈ చిన్న పాప ప్రాణాలతో ఆడుకోకండి.
ఈ ఆట నాపేయడం నీ చేతుల్లోనే ఉంది అహల్య. నువ్వు పెట్టే సంతకమే అన్నింటినీ ఆపేస్తుంది. మీరెక్కడున్నారు? నేను లోపలే ఉన్నాను. వచ్చేయ్, ఇక్కడ మాట్లాడుకుందాం. మీకు దండం పెడతాను మేడం, దయచేసి ఇదంతా ఆపండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. హా, నా కాళ్ళు చేతులు పట్టుకోవడం వల్ల ఏ లాభం లేదహల్య. రాష్ట్రపతి సంతకం చేస్తే ఉరిశిక్ష రద్దయినట్టు నువ్వు ఈ పేపర్ మీద సంతకం చేస్తే అర్జున్ ప్రసాద్కి, గౌతమ్కి జైలు శిక్ష తప్పుతుంది. ఒక చిన్న సంతకం పెట్టడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? గౌతమ్ ఫ్యామిలీ కోసం నువ్వెన్నో చేసావు కదా, మరిప్పుడెందుకు వెనకాడుతున్నావు? అంటే ఇప్పుడు నీకు గౌతమ్ మీద ప్రేమ తగ్గిపోయిందా? ఆ ఫ్యామిలీ మీద అభిమానం తగ్గిపోయిందా? వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? టాబ్లెట్స్ వేసుకోండి, కడుపులో బేబీ వెయిట్ చేస్తున్నాడు. నా మీద, బిడ్డ మీద మీకు ఇంత కేరింగ్ ఏంటండి? భలేవరే, అది నా బాధ్యత. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. ఈ క్షణం నుంచి ఇదే నీ పుట్టిల్లు, ఇదే నీ మెట్టినిల్లు. నిన్ను కోడలిగా అంగీకరిస్తూ ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు. అహల్య నా కోడలు. తనెప్పుడు వాడి పక్కనే ఉంటుంది, ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటుంది. ఇదిగో పోలీసులు కూడా వచ్చేసినట్టున్నారు.